ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో కుంపట్లు, సిగపట్లు అయితే ఇప్పట్లో చల్లారేటట్టుగా ఎక్కడా గూడా కనిపించడం లేదు. పైగా రోజు రోజుకి కూడా ఈ వ్యవహారం ఎక్కువైపోతూ ఉంది. కానీ పాపం దీన్ని ఒక పెద్ద ఒక సైంటిఫిక్ అప్రోచ్‌లో ఏదో పరిశోధన చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మెల్లగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరవ్వటం కోసం దాన్ని ఏదో రకంగా బహిరంగంగా ఇది సహేతుకమైనటువంటి చర్య అని ప్రత్యేకించి జనసేన వెనక తనను విశ్వసిస్తున్నటువంటి కాపు వర్గాన్ని ఏదో రకంగా కమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నంలో కులాల్ని కలిపే ప్రయత్నం అని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పాపం వాళ్ళని ఏదో చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. కమ్మ వర్గాన్ని. వారు కాశ్మీరీ పండితుల్లాగా వలస వెళ్ళాల్సినటువంటి పరిస్థితులొచ్చాయి అది ఇదని వారి పట్ల ప్రగాఢమైనటువంటి ఒక సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక ట్యూన్ చేసేటువంటి మైండ్ గేమ్ ఆడుకుంటూ వచ్చి చివరికి బహిరంగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపారు. చేతులు కలిపిన దరిమిలా సరే ఏదో ఒకటి అయితే అయింది. ముందు మనకేదో రాజ్యాధికారంలో ఒక పెద్ద సింహభాగం వాటా ఇస్తానంటున్నాడు కదా! అని కూడా అప్పటికి కూడా ఎదురు చూశారు. చూసిన తర్వాత హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళైతే సరే ఏదో ఒకటి కానివ్వండి మొత్తానికి ఒక 2 సంవత్సరాలు ఆయన, ఒక 2 సంవత్సరాలు ఈయన ఇలా పంచుకుంటారులే. కొంతలో కొంత బెటర్ అని చెప్పని ఎదురు చూశారు. కానీ వాస్తవానికొచ్చేసరికి పవన్ కళ్యాణ్ మైండ్‌లో ఉన్నటువంటిది వేరు. కానీ ఇక్కడ వీళ్ళు ఆశించింది వేరు. ఫలితంగా విషయం దగ్గర బయటపడేసరికి ఏమైందంటే, తీవ్రమైనటువంటి నిరాశకి గురయ్యారు. ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా. చివరికి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి వయోవృద్ధుడు ఆ కాపు వర్గంలో అనేక మందికి గౌరవనీయుడైనటువంటి ఆయన గూడా చివరికి నిరుత్సాహపడాల్సినటువంటి పరిస్థితొచ్చింది. ఎందుకు ఇది ఇలా జరిగింది అనంటే, ఈయన కులాలు కలుపుతాను అంటే చివరికి జరిగింది ఏదో పోనీ టిక్కెట్లు ఇచ్చేటువంటి వ్యవహారం చూద్దాం. కులాలను కలుపుతానంటున్నాడు కాబట్టి, గతంలో ఈ కాపు వర్గాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, తదనంతర కాలంలో వారికొక సింహభాగం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పెద్ద ఎత్తున ఈ చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఒక వాటా ఇచ్చి, గతంలో వారి పట్ల వ్యవహరించినటువంటి తీరుకి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి విధంగా ఏమన్నా వ్యవహరిస్తాడేమో అని గూడా ఆశించారు. ఆశించి అంటే గతంలో మనకు తెలిసిందే. వంగవీటి రంగా హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేయించారు? ఏమిటనేది తెలుసు. తర్వాత ఇవాళ అటు రైలు దహనం కేసులో అనేక మంది అమాయకులైనటువంటి ఈ కాపు యువకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు గానీ, ఏది ఇప్పటికీ గూడా జరుగుతున్నటువంటి ప్రస్తావనలు లేకపోతే ఇది గాని, ఇవన్నీ గూడా తెలుసు. కానీ వీటన్నిటిని గూడా ఆయన బ్యాలెన్స్ చేస్తే నేను కులాలను కలుపుతానంటున్నాడు గదా! ఆ కలిపిన దరిమిలా ఏదన్నా ఒక న్యాయం జరుగుతుందేమో అని చూస్తే, ఒక్కసారి మనం శాస్త్రీయంగా ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు విని ఆ కులాలను కలుపుతానన్నాడు కాబట్టి కలిపేసేద్దాం మనం అని చెప్పని చూస్తే, ఏమిటయ్యా వీళ్ళు కలిపిందంటే పులిహార. పులిహార కలపడం తప్ప మరొకటి కాదనేది ఈ అంకెల వివరాలన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. ఏంటంటే ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రస్తుతం ఎప్పటిలాగే గతంలో లాగే వైసీపీ కాపులని అభ్యర్థులుగా ప్రకటించింది. 31 మందిని కాపు కులం నుంచి అభ్యర్థులుగా ప్రకటించారు. మరి టీడీపీ, వైసీపీ 31 మంది కాపుల్ని ప్రకటించింది అభ్యర్థులుగా. ఈయన మరి పవన్ కళ్యాణ్ గారు కులాలను కలుపుతాను అంటున్నాడు కాబట్టి, కలిసి ప్రయాణం చేద్దాం అంటున్నాడు కాబట్టి, బహుశా చాలామంది ఏమనుకుంటారంటే 31 అంకెని మించిన స్థాయిలో ఇవ్వచ్చు అని చెప్పని అనుకుంటారు కదా! మరి టీడీపీ వారిచ్చింది ఎంతమంది అనంటే 8 మంది. 8 మంది కాపులకి టీడీపీ టికెట్లు ఇచ్చింది. మరి అదే అంటే 30% ఈ రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి ఏ విధంగా ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా దాదాపుగా 30% మంది ఉన్నారు అని చెప్తున్నారు. 30% మంది ఉన్నారని చెప్పబడేటువంటి ఈ వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీట్లు ఎన్ని అంటే
8 మంది 8. మరి అదే టీడీపీలో కమ్మవారికి ఇచ్చింది ఎంత అనంటే వారి శాతం ఎంతో కూడా తెలుసు. వారికి ఇచ్చినటువంటి సీట్లు 30 సీట్లు. 30 ఎక్కడ? 8 ఎక్కడ? ఏంటి ఈయన మరి కలుపుతానన్నది? ఏం కలిపాడు ఈయన? ఎక్కడుంది సమతౌల్యం ఎక్కడుంది? నిజానికి మరి వైసీపీ ఇచ్చినటువంటి 31 సీట్ల కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి. కనీసం సగం ఉన్నాయా? సగం కూడా లేవు. అది వదిలేసేద్దాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏది ఏ ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పని పూనకాలతో మాట్లాడుతా ఉన్నాడు కదా! ఈ పవన్ కళ్యాణ్. అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ గాని, వాళ్ళకిచ్చినటువంటి డీబీటీవి గాని, నాన్ డీబీటీ గాని వీటన్నిటికి గూడా మసిబూసి మారేడుకాయ జేసి కాపు సంక్షేమ భవనాలు గాని, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తయ్యే దశలో ఉంటే గూడా వాటిని కూడా చిలవల పలవలు సృష్టించి చెప్తున్న ఆ అంశాలన్నీ పక్కన పెడితే, ఫ్లోర్‌లో అంటే అసెంబ్లీలో గెలిచినటువంటి వారి సంఖ్యను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది కాపు ఎమ్మెల్యేలున్నారంటే 22+5 అంటే 27 మంది ఎమ్మెల్యేలున్నారు. 22 మంది కాపు కమ్యూనిటీ వారు, తూర్పు కాపులు 5 ఈ 2 కూడా కలిపితే 27 మంది కాపులు ఉన్నారు. మరి టీడీపీ తరఫున ఎంతమందున్నారు అని గనక చూస్తే ముగ్గురున్నారు. టికెట్లు ఇస్తేనే కదా ఎవరైనా గెలిచేది. ముగ్గురున్నారు. మరి పోనీ అలా వద్దు 2014లో చూసుకుందాం పోనీ. 2014లో 102 మంది బలం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది కాపులున్నారు అనంటే 13 మంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 27 మంది ఉంటే 2014లో ఉన్నది 13 మంది. మరి అదే కమ్మవారు ఎంతమంది ఉన్నారు అనంటే 29 మంది ఉన్నారు. ఆలోచించండి ఇప్పుడు శాస్త్రీయంగా ఇదేదో మనం ఏదో కులతత్వంతోనో లేకపోతే దీంతో కాదు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏంటంటే దాని మీదే కదా చర్చ. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వీళ్ళంతా కూడా పల్లకీలు మోస్తూ ఓహం, ఓహం అనుకుంటూ ఎందుకు మోస్తున్నారంటే ఈ స సోషల్ ఇంజినీరింగ్‌లో ఏదో చేసేస్తాడు ఈయనొచ్చి కులాలను కలిపేస్తానంటున్నాడు పులిహోర కలిపినట్టు అని కదా ఆలోచించింది. అన్నప్పుడు మరి ఆ దామాషా ప్రకారంగా ఈయన యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌ను ఉపయోగించి వాళ్ళకి మరి న్యాయం చేయాలి గదా! ఎక్కడ చేశారు చెప్పండి? 31 మంది ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి వైసీపీ కాపు అభ్యర్థులేంటి, 8 మందికి టీడీపీ టికెట్లు ఇవ్వటమేంటి? ఎక్కడుంది బ్యాలెన్స్? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 27 మంది కాపులుంటే 2014లో ఉన్నది ఎంతమందంటే 13 మంది. అంటే కనీసం సగం మంది టికెట్లు ఇస్తేనే కదా ఎవరైనా గెలుస్తారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. దీని మీదే ఇవాళ అంతెందుకండి ఇప్పుడు చాలా సౌమ్యుడు, మంచివాడు, వివాదాస్పద రహితుడు, వాళ్ళ నాన్నగారు ఒక సమర్థుడైనటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నవాడు. అవినీతి రహిత మంత్రిగా పనిచేశాడనేటువంటి పేరున్న మండలి కృష్ణారావు గారి కుమారుడు అయినటువంటి ఈ మండలి బుద్ధప్రసాద్. మరి మండలి బుద్ధప్రసాద్ గారి టీడీపీ టికెట్ ఎందుకు లేకుండా చేశాడంటే డబ్బులు లేవు అక్కడ. మంచి క్యాష్ పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా ఇస్తాడు. టికెట్ ఇస్తారు. క్యాష్ పార్టీ కాకపోతే కరివేపాకులు. అదేగా జరుగుతుంది. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది ఇదే. దీని మీదే ఈ గిద్దలూరులో కూడా ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది ఏంటంటే, గిద్దలూరు జనసేనకి ఇవ్వాల్సిందే అనేటువంటి దీని మీద అక్కడ ఈ కాపు సంఘం నాయకులు నిన్న సమావేశమయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని 30% మంది జనాభా ఉన్న దీంట్లో వైఎస్ఆర్‌సీపీ 31 మందికి సీట్లిస్తే కనీసం మాత్రం సీట్లు కూడా ఇవ్వకపోవటం అనేది ఈ కూటమి చేస్తున్నటువంటి అన్యాయం. బీజేపీ చూడండి. బీజేపీలో అయితే మరీ అన్యాయం గదా! ఇప్పుడు ఆ సోమవీర్రాజు గారికి గనక టికెట్ ఇవ్వకపోతే అసలు ఏ ఒక్కళ్ళకి కూడా ఇచ్చినట్టు కాదు. మరీ పరమ దుర్మార్గంగా అన్యాయం చేసినట్టు లెక్కనమాట. సో, అదే ఇప్పుడు వీళ్ళు గూడా అంటుందేంటంటే, తెనాలి జనసేనకి కేటాయించిన అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి
కాపు అభ్యర్థి కాదు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కాపులకు కూటమిలో ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని, ఈ నేపథ్యంలో మేము డెఫినిట్‌గా పునరాలోచించకపోయినట్లయితే అన్ని చోట్ల గూడా బలం ఉన్నటువంటి చోట కాపు సంఘాలందరూ గూడా సమావేశమై స్వతంత్ర అభ్యర్థులుగా మేము పోటీ చేస్తామని చెప్పని వాళ్ళు నిరసన గళాన్ని అంటే ఒక ఆశాభంగం. ఆశ పెట్టింది వాళ్ళే గదా! కులాలను కలుపుతాను, మీకు ఇదేదో జేస్తానని జెప్పని ఆశ పెట్టి, తీరా రబ్బరు చెప్పులేసుకున్నటువంటి వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తానని జెప్పని, మల్టీ మిలియనీర్‌లను తీసుకొచ్చి, అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించినోళ్ళకి, పార్టీ జెండాలు భుజానేసుకున్నటువంటి వాళ్ళందరిని గూడా పక్కకు తోసేసి, రెడీమేడ్‌గా వచ్చినటువంటి వాళ్ళని టీడీపీలో నుంచి జనసేనకంట. టీడీపీ, జనసేన వేరు వేరు గాదు. ఈ రెండు ఆ తానులో గుడ్డలని అందరికీ తెలుసు. అందులో నుంచి ఇందులోకొచ్చి ఇందులో టికెట్ ఇవ్వటం అంటే ఏంటి? ఇదంతా మ్యానిప్యులేషనే గదా! ఆ మాత్రం జనాలకి తెలీదా? అంటే ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు జేసి నమ్ముకున్నటువంటి జన సైనికుల్ని అతి దారుణంగా వంచిన పరిస్థితి. సరే వాళ్ళు ఏ అభ్యర్థులకిచ్చారు, ఎలా ఇచ్చారు ఏంటనేది మనం తర్వాత వేరే మాట్లాడుకుందాం. ప్రస్తుతం మాట్లాడుకునేదేంటంటే, తెలుగుదేశం పార్టీలో కాపులకిచ్చినటువంటి సీట్లు కేవలం 8. అదే వైఎస్ఆర్‌సీపీ ఇచ్చింది 31 మందికి. కాబట్టి ఇకనైనా గూడా ఈ ఈ ఈ డిస్పారిటీ ఏంటో, ఇది మోసపూరితమైనటువంటి విధానాలేంటో, అలాంటి వాడికి ప్రతిసారి గూడా అన్ని కోణాల్లో గూడా వీళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది. అలాంటి వాళ్ళని తొక్కేస్తా ఉంటే, వాళ్ళకి వీళ్ళ ఓట్లేసి ఆయన్ని అందలం ఎక్కించండి. మళ్ళీ మిమ్మల్ని తొక్కేస్తాడు. లేదు మీలో నుంచి ఎవరైనా ఒక నాయకుడిగా ఎదిగితే వాళ్ళని నిరాహార దీక్షలున్నా సరే మట్టుపెట్టేయగలిగినటువంటి సమర్థుడనేటువంటి దీంతో అందుకేనా ఓట్లేయాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించండి.